హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ ల్యాబ్స్కి సంబంధించిన 2 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా నేను ఒక విషయం మన సబ్స్క్రైబర్లను అడగదలుచుకున్నాను. నేను చెప్పే విషయాలు అనేవి మీ అందరికీ నచ్చుతున్నాయా, లేదంటే నేను వేరే విధంగా ఏమన్నా నా పద్ధతిని మార్చుకోవాలా? నాలో మీకు నచ్చిన విషయాలు ఏంటి, అలాగే నచ్చని విషయాలు ఏంటి? తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మనం ఇంటర్లింక్ ల్యాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే, నేను ఎప్పుడు చెప్పే విధంగానే ఇది ఒక సాధారణ క్రిప్టో ప్రాజెక్ట్ అయితే కాదు. ఇది ఒక విజన్ తోటి ఒక బలమైన ఎకోసిస్టాన్ని తయారు చేయడానికి మన ముందుకు వచ్చిన ఒక మూమెంట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇటీవల ఈ ఇంటర్లింక్ ల్యాబ్ యొక్క కో-ఫౌండర్ అయినటువంటి కెవిన్ గారు ఒక పవర్ ప్యాక్డ్ Q3 రీక్యాప్ అలాగే Q4 గురించి ఒక రోడ్ మ్యాప్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం దాన్ని డీటెయిల్గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే దీంట్లో ఈ నెట్వర్క్ అనేది గత క్వార్టర్లో ఏం సాధించడం జరిగింది, అదేవిధంగా రాబోయే క్వార్టర్స్లో ఏం చేయబోతున్నారు అనేది అయితే వివరించడం జరిగింది. ఈ పోస్ట్ని కానీ చూసుకుంటే ఈ నెట్వర్క్ అనేది Q3లో వీరు చేసిన పెర్ఫార్మెన్స్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉండటం జరిగింది. వాటిలో హైలైట్స్ కానీ చూసుకుంటే మొదటిగా మోస్ట్ యాక్టివ్ నెట్వర్క్ స్టేటస్, అంటే ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది యాక్టివిటీలో ఇథేరియం కంటే కూడా 4 రెట్లు ఎక్కువగా అయితే పెర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా సొలానా యొక్క యాక్టివిటీతో దాదాపుగా 80% స్థాయికి అయితే చేరుకోవడం జరిగింది. ఈ వివరాలు అనేవి ఒక విషయాన్ని అయితే తెలియజేయడం జరుగుతుంది. అదేంటంటే ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఒక అన్స్టాపబుల్ ఎకోసిస్టమ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఫౌండేషన్ ఆఫ్ స్టెబిలిటీ, ఈ ఐటీఎల్జీకి స్టెబిలిటీ ఇవ్వడానికి బర్నింగ్ మెకానిజం అలాగే కీహాంగ్ అనే సంస్థతోటి ఒక స్పిన్నింగ్ గేమ్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇవి ఈ నెట్వర్క్కి ఒక లాంగ్ టర్మ్ వాల్యూ అలాగే ఒక రెసిలెన్స్ కోసం తీసుకున్న కీలకమైన స్టెప్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే అంబాసిడర్ గ్రోత్, ఈ పోస్ట్లో చెప్తున్నట్లు 6,000కు పైగా అంబాసిడర్స్ అనేది ఈ యొక్క నెట్వర్క్తో కలిసి వీరి యొక్క రెవెన్యూ షేరింగ్లో పాలు పంచుకోవడం అయితే జరుగుతుంది. ఇది ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క కమ్యూనిటీకి ఒక యూనిటీ సింబల్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే టెక్ అండ్ బిజినెస్ మైల్ స్టోన్స్, అంటే దీనిలో భాగంగా వైట్ పేపర్ V2ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే QR పేమెంట్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే వీరు ప్రవేశపెట్టిన AI మోడల్ అనేది ప్రపంచంలోని టాప్ 113 ఈ నెంబర్లోకి అయితే చేరడం జరిగింది. అలాగే గూగుల్ ఫర్ స్టార్టప్స్, AWS స్టార్టప్స్ తోటి ఒక పార్ట్నర్షిప్ను కూడా బిల్డ్ చేయడం జరిగింది. మొత్తానికి Q3 అనేది ఒక గ్రోత్ మాత్రమే కాదు, ఒక ప్రూఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ పోస్ట్లో చెప్తున్నట్లు Q4లో వీళ్ళ యొక్క గోల్స్ని కానీ చూసుకుందాం. దీంట్లో వీరు చెప్తున్నట్లు ఛాలెంజెస్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి, కానీ ఆపర్చునిటీస్ కూడా అదేవిధంగా భారీ స్థాయిలో అయితే ఉండటం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్ మ్యాప్ని కానీ చూసుకుంటే మొదటిగా టోకెన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఓనర్షిప్, అంటే దీనిలో వెరిఫైడ్ ఐటీఎల్జీని అలాగే ఐటీఎల్ టోకెన్ని ప్రతి ఒక్క యూజర్కి కూడా డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ పద్ధతి అనేది ఓనర్షిప్ని నిజంగా ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి అయితే తీసుకుని రావడం జరుగుతుంది. అలాగే ఎకోసిస్టమ్ బిల్డింగ్, అంటే ఎక్స్చేంజ్, వ్యాలెట్, DAO లాంటి ఎకోసిస్టమ్ అయితే నిర్మించబోతున్నారు. దీనివల్ల ప్రతి వెరిఫైడ్ హోల్డర్స్కి రియల్ అప్లికేషన్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. అలాగే డెవలపర్ ఎంగేజ్మెంట్, దీనిలో ఇంటర్లింక్ యొక్క మినీ యాప్ కిట్ అలాగే గ్లోబల్ హ్యాక్థాన్కి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. అంటే డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఐటీఎల్ ఆధారంగా వీరి యొక్క ఎకోసిస్టాన్ని డెవలప్ చేయడానికి, యాప్స్ని సృష్టించడానికి ప్రోత్సహిస్తారనమాట. అలాగే రియల్ వరల్డ్ అడాప్షన్, దాదాపు 1000కి పైగా పార్ట్నర్షిప్స్, అంటే ఇది యుఎస్లో అలాగే ఏషియా కంట్రీస్లో ఇప్పటికే ఈ ఐటీఎల్ని ఒక పేమెంట్ మెథడ్గా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా అయితే ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే రెగ్యులేషన్ అండ్ కంప్లయన్స్, SEC స్టాండర్డ్కి అనుగుణంగా, అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్కి అనుగుణంగా రెవెన్యూ మోడల్ని అయితే ఆడిట్ చేయడం జరుగుతుంది. అలాగే వీరి యొక్క బిజినెస్ మోడల్ని లాంగ్ టర్మ్ విజన్ తోటి అయితే బిల్డ్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే కమ్యూనిటీ ఎంపవర్మెంట్, అంటే అంబాసిడర్స్ని కేవలం మెసేజెస్ స్ప్రెడ్ చేయటం అని చెప్పడమే కాదు, నిజమైన మూమెంట్ లీడర్స్గా అయితే తయారు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే వెంచర్ క్యాపిటల్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్, అంటే ఇంటర్లింక్ టోకెన్ని ఒక ట్రస్టెడ్ రిజర్వ్ అసెట్గా మార్చడానికి ఇన్వెస్టర్స్ యొక్క సపోర్ట్ని అయితే తీసుకోబోతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇది ఒక కమ్యూనిటీ డ్రైవెన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇది ఒక విప్లవాత్మకమైన ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్ అనేది సాధించే మైల్ స్టోన్ అనేది ఎందుకు సాధ్యమవుతుంది అని చెప్పేసి చూసుకుంటే, ఆ ప్రాజెక్ట్ యొక్క కమ్యూనిటీ అనేది నిరంతరం ఆ ప్రాజెక్ట్ వెనుక నిలబడి ఉంటుంది. అందుకే ఇటువంటి మైల్ స్టోన్స్ అయితే సాధ్యమవుతాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు.
ఒక విధంగా ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది Q3లో సాధించిన అచీవ్మెంట్స్ని కానీ గమనిస్తే రానున్న Q4లో ఇంకా అతిపెద్ద విజయాలను అందుకోగలదు, దానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోస్ట్ మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది నిజంగానే ఇథేరియం అలాగే బిట్కాయిన్ స్థాయికి ఎదగగలదా? ఇప్పుడు వీరు చెప్పినట్లు Q4లో ఎటువంటి మైల్ స్టోన్ అనేది మీకు ఎక్కువ ఎగ్జైటింగ్గా అనిపించింది? దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ నెట్వర్క్ నుంచి పోస్ట్ అయిన రెండో పోస్ట్ని కానీ చూసుకుంటే కెవిన్ గారు అదేవిధంగా ఆ టీం మెంబర్స్ అనేది ఒక స్పష్టమైన విజన్ అయితే చెప్పడం జరిగింది. వాటిని కానీ చూసుకుంటే ఈ ఐటీఎల్ అనేది గ్లోబల్ ఫండ్స్కి ఒక ETF అండ్ ఒక ట్రెజరీ టోకెన్గా తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో అయితే ఉన్నారు. అదేవిధంగా 10,000 మంది పార్ట్నర్స్కి పైగా, అదేవిధంగా 1 మిలియన్ ప్లస్ పేమెంట్ పాయింట్స్లో ఒక వైడ్లీ యూజ్డ్ టోకెన్గా అయితే మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా యూజర్ గ్రోత్ గురించి మాట్లాడుకున్నట్లయితే కేవలం ఒక వారం రోజుల్లోనే 4 లక్షలకు పైగా కొత్త యూజర్లు ఈ ఇంటర్లింక్ యాప్లో అయితే చేరడం జరిగింది. ఇది ఎంత వేగంగా పాపులర్ అవుతుందో దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే వీడియో క్యాంపెయిన్ గురించి చెప్పుకోవాలంటే దాంట్లో 2,000 మందికి పైగా క్రియేటర్స్ అనేవాళ్ళు పాల్గొనడం జరిగింది. ఈ స్థాయిలో కమ్యూనిటీ పాల్గొనడం అనేది ఒక అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక రివార్డ్స్ విషయానికి వస్తే క్యాంపెయిన్స్ మరియు వీక్లీ రివార్డ్స్ ద్వారా ఇప్పటికే $4,000 USDT అనేది కమ్యూనిటీకి పంపిణీ చేయడం జరిగింది. అంటే యాక్టివ్గా ఉన్నట్లయితే డైరెక్ట్గా రివార్డ్ పొందడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇక ఇండోనేషియాలో జరిగిన ఆఫ్లైన్ ఈవెంట్కి సుమారు 400 మంది హాజరవటం అయితే జరిగింది. అంటే ఆన్లైన్లోనే మాత్రమే కాకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా ఇంటర్లింక్ అనేది తన కమ్యూనిటీని కలుపుకుంటుంది అని చెప్పేసి అర్థమవుతుంది. అలాగే కీహాంగ్ లక్కీ వీల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కానీ యూజర్స్ యొక్క లోడ్ అనేది పెరగడంతో ప్రస్తుతం మెయింటెనెన్స్లో అయితే ఉండటం జరిగింది. అది స్థిరపడిన వెంటనే ఒక సెక్యూరిటీ గ్రూప్ను కూడా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఇంటర్లింక్ ల్యాబ్ అనేది ప్రతి వారం కూడా మరింత వేగంగా ఎదగబోతుంది. అలాగే కొత్త యూజర్స్, రివార్డ్స్, ఈవెంట్స్ అన్నీ కలిపి ఇది ఒక గ్రోత్ స్టోరీగా మారబోతుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఈ అన్ని పాయింట్స్ చూసిన తర్వాత ఒక విషయం అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది కేవలం ఒక ఆన్లైన్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇది ఒక గ్లోబల్ కమ్యూనిటీగా రూపుదిద్దుకుంటుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చాయంటే ఒక లైక్ చేయండి. అలాగే ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. నేను ఎప్పుడు చెప్పే విధంగానే ఇది ఒక సాధారణ క్రిప్టో ప్రాజెక్ట్ అయితే కాదు. ఇది ఒక విజన్ తోటి ఒక బలమైన ఎకోసిస్టాన్ని తయారు చేయడానికి మన ముందుకొచ్చిన ఒక మూమెంట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇటీవల ఈ ఇంటర్లింక్ ల్యాబ్ యొక్క కోఫౌండర్ అయినటువంటి కెవిన్ గారు ఒక పవర్ ప్యాక్డ్ Q3 రీక్యాప్ అలాగే Q4 గురించి ఒక రోడ్ మ్యాప్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం దాన్ని డీటెయిల్గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే దీంట్లో ఈ నెట్వర్క్ అనేది గత క్వార్టర్లో ఏం సాధించడం జరిగింది, అదేవిధంగా రాబోయే క్వార్టర్స్లో ఏం చేయబోతున్నారు అనేది అయితే వివరించడం జరిగింది. ఈ పోస్ట్ని కానీ చూసుకుంటే ఈ నెట్వర్క్ అనేది Q3లో వీరు చేసిన పెర్ఫార్మెన్స్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉండటం జరిగింది. వాటిలో హైలైట్స్ కానీ చూసుకుంటే మొదటిగా మోస్ట్ యాక్టివ్ నెట్వర్క్ స్టేటస్, అంటే ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది యాక్టివిటీలో ఇథేరియం కంటే కూడా 4 రెట్లు ఎక్కువగా అయితే పెర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా సొలానా యొక్క యాక్టివిటీతో దాదాపుగా 80% స్థాయికి అయితే చేరుకోవడం జరిగింది. ఈ వివరాలు అనేవి ఒక విషయాన్ని అయితే తెలియజేయడం జరుగుతుంది. అదేంటంటే ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఒక అన్స్టాపబుల్ ఎకోసిస్టమ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఫౌండేషన్ ఆఫ్ స్టెబిలిటీ, ఈ ITLGకి స్టెబిలిటీ ఇవ్వడానికి బర్నింగ్ మెకానిజం అలాగే కీహాంగ్ అనే సంస్థతోటి ఒక స్పిన్నింగ్ గేమ్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇవి ఈ నెట్వర్క్కి ఒక లాంగ్ టర్మ్ వాల్యూ అలాగే ఒక రెసిలెన్స్ కోసం తీసుకున్న కీలకమైన స్టెప్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే అంబాసిడర్ గ్రోత్, ఈ పోస్ట్లో చెప్తున్నట్లు 6,000కు పైగా అంబాసిడర్స్ అనేది ఈ యొక్క నెట్వర్క్తో కలిసి వీరి యొక్క రెవెన్యూ షేరింగ్లో పాలు పంచుకోవడం అయితే జరుగుతుంది. ఇది ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క కమ్యూనిటీకి ఒక యూనిటీ సింబల్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే టెక్ అండ్ బిజినెస్ మైల్ స్టోన్స్, అంటే దీనిలో భాగంగా వైట్ పేపర్ V2ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే QR పేమెంట్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే వీరు ప్రవేశపెట్టిన AI మోడల్ అనేది ప్రపంచంలోని టాప్ 113 ఈ నెంబర్లోకి అయితే చేరడం జరిగింది. అలాగే గూగుల్ ఫర్ స్టార్టప్స్, AWS స్టార్టప్స్ తోటి ఒక పార్ట్నర్షిప్ను కూడా బిల్డ్ చేయడం జరిగింది. మొత్తానికి Q3 అనేది ఒక గ్రోత్ మాత్రమే కాదు, ఒక ప్రూఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ పోస్ట్లో చెప్తున్నట్లు Q4లో వీళ్ళ యొక్క గోల్స్ని కానీ చూసుకుందాం. దీంట్లో వీరు చెప్తున్నట్లు ఛాలెంజెస్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి, కానీ ఆపర్చునిటీస్ కూడా అదేవిధంగా భారీ స్థాయిలో అయితే ఉండటం జరిగింది.
అదేవిధంగా ఈ రోడ్ మ్యాప్ను కానీ చూసుకుంటే మొదటిగా టోకెన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఓనర్షిప్. అంటే దీనిలో వెరిఫైడ్ ఐటీఎల్జీని అలాగే ఐటీఎల్ టోకెన్ని ప్రతి ఒక్క యూజర్కి కూడా డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ పద్ధతి అనేది ఓనర్షిప్ని నిజంగా ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి అయితే తీసుకుని రావడం జరుగుతుంది. అలాగే ఎకోసిస్టమ్ బిల్డింగ్ అంటే ఎక్స్చేంజ్, వ్యాలెట్, డావ్ లాంటి ఎకోసిస్టమ్ని అయితే నిర్మించబోతున్నారు. దీనివల్ల ప్రతి వెరిఫైడ్ హోల్డర్స్కి రియల్ అప్లికేషన్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. అలాగే డెవలపర్ ఎంగేజ్మెంట్, దీనిలో ఇంటర్లింక్ యొక్క మినీ యాప్ కిట్ అలాగే గ్లోబల్ హ్యాక్థాన్కి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. అంటే డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఐటీఎల్ ఆధారంగా వీరి యొక్క ఎకోసిస్టాన్ని డెవలప్ చేయడానికి, యాప్స్ని సృష్టించడానికి ప్రోత్సహిస్తారనమాట. అలాగే రియల్ వరల్డ్ అడాప్షన్, దాదాపు 1000కి పైగా పార్ట్నర్షిప్స్. అంటే ఇది యుఎస్లో అలాగే ఏషియా కంట్రీస్లో ఇప్పటికే ఈ ఐటీఎల్ని ఒక పేమెంట్ మెథడ్గా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా అయితే ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే రెగ్యులేషన్ అండ్ కంప్లయన్స్, ఎస్ఈసి స్టాండర్డ్కి అనుగుణంగా అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్కి అనుగుణంగా రెవెన్యూ మోడల్ని అయితే ఆడిట్ చేయడం జరుగుతుంది. అలాగే వీరి యొక్క బిజినెస్ మోడల్ని లాంగ్ టర్మ్ విజన్ తోటి అయితే బిల్డ్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే కమ్యూనిటీ ఎంపవర్మెంట్, అంటే అంబాసిడర్స్ని కేవలం మెసేజెస్ స్ప్రెడ్ చేయడం అని చెప్పడమే కాదు, నిజమైన మూమెంట్ లీడర్స్గా అయితే తయారు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే వెంచర్ క్యాపిటల్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్, అంటే ఇంటర్లింక్ టోకెన్ని ఒక ట్రస్టెడ్ రిజర్వ్ అసెట్గా మార్చడానికి ఇన్వెస్టర్స్ యొక్క సపోర్ట్ని అయితే తీసుకోబోతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇది ఒక కమ్యూనిటీ డ్రైవెన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇది ఒక విప్లవాత్మకమైన ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్ అనేది సాధించే మైల్ స్టోన్ అనేది ఎందుకు సాధ్యమవుతుంది అని చెప్పేసి చూసుకుంటే ఆ ప్రాజెక్ట్ యొక్క కమ్యూనిటీ అనేది నిరంతరం ఆ ప్రాజెక్టు వెనుక నిలబడి ఉంటుంది. అందుకే ఇటువంటి మైల్ స్టోన్స్ అయితే సాధ్యమవుతాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక విధంగా ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది Q3లో సాధించిన అచీవ్మెంట్స్ని కానీ గమనిస్తే రానున్న Q4లో ఇంకా అతిపెద్ద విజయాలను అందుకోగలదు, దానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోస్ట్ మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది నిజంగానే ఇథేరియం అలాగే బిట్కాయిన్ స్థాయికి ఎదగగలదా? ఇప్పుడు వీరు చెప్పినట్లు Q4లో ఎటువంటి మైల్ స్టోన్ అనేది మీకు ఎక్కువ ఎగ్జైటింగ్గా అనిపించింది? దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చాయంటే ఒక లైక్ చేయండి. అలాగే ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.